గుడ్ ఈవినింగ్. లల్లా లల్లా. అర్థం కాలేదు కదా, అర్థమయ్యేలా చెప్తాను. మనకి దగ్గర ఒక స్టేట్ ఉంది తమిళనాడు. తమిళనాడులో ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు? కర్ణాటకలో. అట్లాగే మనకు ఒక థాయిలాండ్ అని ఒక దేశం ఉంది. థాయిలాండ్లో థాయ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. థాయ్ లాంగ్వేజ్లో లల్లో లల్లో అంటే హ్యాపీ హ్యాపీ అని అర్థం. అర్థమైంది అందరికీ? ఏది ఒక్కసారి గట్టిగా లల్లో లల్లో. దట్స్ ఇట్. ఎప్పుడు నవ్వుతూ ఉండండి. నవ్వుతూ ఉంటే బాగా నేర్చుకోవచ్చు, ఎక్కువ నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు జేఎస్పి రాజ్. మెమరీ మంత్ర మా ఇన్స్టిట్యూట్ అండి. మెమరీ, స్పీడ్ మ్యాథ్స్, స్టడీ స్కిల్స్ ఇట్లా ట్రైనింగ్ ఇస్తుంటాం. 2011లో మెమరీ ట్రైనర్నండి. ఏ విషయానైనా సరే చక్కగా మనసు హత్తుకునేలా సూటిగా అరటిపండు ఒలిచిపెట్టినట్టు నేర్పిస్తుంటాను. ఏం నేర్పించినా నవ్విస్తూ నేర్పిస్తుంటాను అని నా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్తుంటారండి. ఓకే, ఈ రోజున కూడా మనం చక్కగా నవ్వుతూ క్లాస్ నేర్చుకుందాం. మరి ఏది మీ కుడి చేయి చూపించండి, వెనక తిప్పండి. అషబ్ 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 అష్. ఎంతకాలం అవుతుంది మిమ్మల్ని మీరు మెచ్చుకొని? అసలు మెచ్చుకుంటున్నారా? మిత్రులారా, మనల్ని మనం మెచ్చుకోకపోతే ప్రపంచం ఎట్లా మెచ్చుకుంటుంది? మనల్ని మనం గుర్తించకపోతే ప్రపంచం ఎట్లా గుర్తిస్తుంది? ఎస్, ఈ రోజు నుంచి ఏ చిన్న విజయం సాధించినా చెయ్యి లేపండి, వెనక తిప్పండి, పండగ చేసుకోండి. షబాష్ 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 షబాష్. అలా మనల్ని మనం మెచ్చుకున్నప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం ఉన్న చోట విజయలక్ష్మి త్వరగా పలుకుతుంది. ఓకేనా? మరి ఈ రోజున ఎందుకు షబాష్ షబాష్ షబాష్? ఎస్, మనం చూస్తున్నామండి, మహానదులు, జీవనదులు స్టార్ట్ అయినప్పుడు సన్నగా చిన్నగా స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత లోయలు, అరణ్యాలు, పర్వతాలు అధిగమించి మహానదులుగా, జీవనదులుగా మారుతాయి. అట్లాగే మన జీవితంలో తీసుకునే కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని మలుపులు తిప్పడం చూసాం. ఈ రోజున ఇక్కడ మీరు ఇంపాక్ట్లో కూర్చొని ఉండాలి అని తీసుకున్న ఒక నిర్ణయం మీ జీవితంలో బంగారపు వెలుగుల్ని ప్రసాదిస్తుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నా జీవితంలో 2 ముఖ్యమైన సంఘటనలు అండి నా జీవితాన్ని మలుపు తిప్పినాయి. మొట్టమొదటిది, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్లో పాల్గొని జాతీయ స్థాయిలో 4th ర్యాంక్ అండి. అంటే నాది 4వ ర్యాంక్ ఆల్ ఇండియా లెవెల్లో మెమరీ ఛాంపియన్షిప్లో. అది నెంబర్ 1. మరి నెంబర్ 2 ఏంటి అంటే, ఈరోజు మనం నేర్చుకుంటాం మెమరీ స్కిల్స్. ఈ రోజున మెమరీ స్కిల్స్లో మీకు నేర్పిస్తాను. మొట్టమొదటిగా వొకాబులరీ మేడ్ ఈజీ. నిన్న సుమితా రాయ్ మేడం గారు చెప్పారు, ఈ రోజున చిరంజీవి గారు చెప్పారు. ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. అవునా? మరి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పలేగా, నేను చెప్తా. ఓకేనా? మీకు కొత్త పదం వినగానే ఫస్ట్ టైమే జీవితాంతం గుర్తుపెట్టుకోవాలా, ఎలా గుర్తుపెట్టుకోవాలి నేర్పిస్తా. మరి రోజుకి 10 వర్డ్స్, న్యూ వర్డ్స్, కొత్త పదాలు విని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నేర్పిస్తా. రోజుకి 10 వర్డ్స్ అంటే నెలకి 300, సంవత్సరానికి 3000. మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం నేర్చుకుందాం. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నామా? ఎంతమందికి జాబ్ కావాలి? ఎస్, ఆల్మోస్ట్ అందరికీ. తదాస్తు. మీ అందరికి కూడా వండర్ఫుల్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, అలాగే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అక్రోనిమ్. దీంతో పాటు మీకు ఏమన్నా చదువుకున్న ప్రాబ్లమ్స్గా ఉంటున్నాయా? కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఏమైనా తక్కువ ఉంటున్నాయా? బుక్స్ తీయగానే ఆలోచనలు వస్తున్నాయా? అమ్మా, అంటే మీ దగ్గర కాన్సన్ట్రేషన్ లేదు కదా? ఎంతమంది కాన్సన్ట్రేషన్ లేదండి? ఓకే, మీరంతా అబద్ధం చెప్తున్నారు. మనందరి దగ్గర కూడా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. అది కూడా ఏ లెవెల్లో ఉంటుందంటే, అడవుల్లో తపస్సు చేసుకునే మునీశ్వరుడికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో అంత కాన్సన్ట్రేషన్ మన దగ్గర ఉంది. ఈరోజు బయటకు తీసుకొచ్చి చూపిస్తా మీకు. ఓకేనా? ఇలాగా మనకి కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ నేర్చుకుందాం. ఓకే, రైట్. మనం ముందు నేర్చుకోబోతున్నాం వొకాబులరీ మేడ్ ఈజీ. దానికన్నా ముందు ఒక స్టోరీ చెప్తా. నేను ఎక్కడైనా సరే క్లాస్ స్టార్ట్ చేయాలంటే ఒక స్టోరీ ఉండాల్సిందే. నా పేరు పెట్టగదల పెద్దిరాజు అనే నిక్నేమ్ అండి నాకు. ఓకే, చిన్న స్టోరీ చెప్పి డైరెక్ట్గా వెళ్ళిపోదాం సబ్జెక్ట్లోకి. మీరు December 31st నైట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి న్యూ ఇయర్లో మనం ఏం చేయాలి?
ఫిట్గా ఉండాలి, ఫిట్గా ఉండాలి. రేపు మార్నింగ్ జాగింగ్ చేయాలి. ఒక భయంకరమైన కఠోరమైన నిర్ణయం తీసుకున్నారు, ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. ఒక్కసారి కమిట్ అయితే మన మాట మనమే వినాం. ఓకే, ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ 9 o'clock నిద్రలేచి, ఎందుకు నవ్వుతున్నారు? 9 o'clock ఎర్లీ మార్నింగ్ కాదా? కాదు, ఒప్పుకుంటాను. కానీ మీరు December 31st నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు? 1 or 2? అంటే మీ దృష్టిలో ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock అయితే 2 గంటలకు పడుకుని 4 గంటలు లేచిపోతారా? నమ్మమంటారా? అందుకే ఎర్లీ మార్నింగ్ 9 o'clock అనుకున్నాను. కానీ మీరు కమిట్ అయిపోయారు కాబట్టి 5 o'clock లేచారండి. లేచి మన హైదరాబాద్లో సికింద్రాబాద్లో జాగింగ్ చేస్తున్నారు. జాగింగ్ చేస్తుండగా మీకు ఒక వండర్ఫుల్, ఒక అద్భుతం కనబడింది. ఒక మునీశ్వరుడు కనిపించాడు. ఎవరు? మునీశ్వరుడు. ఆ తపస్విని చూసినట్టుకి మీకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయన కొన్ని సంవత్సరాల నుంచి ఎవరికి కనబడట్లే, అదృశ్యమైపోయి ఉన్నాడు. ఫస్ట్ మీకే కనిపించాడు. మీరు ఆయన భక్తులు, మీరు ఆయనకి ఏమవుతారు? భక్తులు. ఎంతో హ్యాపీగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెట్టి, స్వామి మా ఇంటికి రారా అని అడిగారు. అడిగితే ఆయన ఒప్పుకున్నాడండి. ఎస్ వస్తాను అన్నారు. ఆయన్ని తీసుకుని ఇంటికి తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టి ఆయనకి ఏమన్నా పెడదాం, ప్రసాదం పెడదామని చెప్పి చూశారండి. ఇల్లంతా వెతికారు, ఫ్రిడ్జ్లో వెతికారు, ఏమి కనబడలే. మీ ఇంటి వెనక్కి వెళ్ళారు. అక్కడ పెద్ద కుప్ప ఉంది, అది తవుడు. తెలుసా తవుడు అంటే మీకు? ఓకా పొట్టు అంటారు. ఆ తవుడులోంచి కొద్దిగా తవుడు తీసుకుని ఇంట్లో స్టవ్ మీద బాగా వేపారు. వేపి దాని మీద తాలింపు గింజలు చల్లారు. ఏం చల్లారు? తాలింపు గింజలు తెలుసుగా, పోపు. అమ్మ ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ వేసి పోపు పెడుతుంది. ఆ తాలింపు గింజలు చల్లి ఆ మునీశ్వరుడికి ఇచ్చారు. ఆ మునీశ్వరుడు దాన్ని చూసి ఆగ్రహంతో, ఓరి ధూర్తుడా, రాక మీ ఇంటికి వస్తే నాకు ఇది పెడతావరా అని చెప్పి ఎడంకాలతో తన్నేసి వెళ్ళిపోయాడు. ఆ గిన్నె ఎగురుకుంటూ వెళ్ళి మీ పొలంలో పడింది. ఎక్కడ పడింది? పొలంలో పడింది. ఆ పొలంలో కూడా ఎలా పడిందంటే, రైతులు విత్తనాలు జల్లుతారు కదా, అలా జల్లిందన్నమాట, పడిపోయింది. అలా పడగానే ఒక అద్భుతం, మీ పొలంలో మంచి పంట, పచ్చని పంట వచ్చేసింది. మీరు ఆనందంతో పంటని కోత కోసుకుంటున్నారు. కోత కోసుకుంటుంటే ఆ పంటలోంచి ఒక జెర్రీ వచ్చింది. జెర్రీ 100 కాళ్ళు ఉన్నాయండి దానికి. ఆ జెర్రీని చూసి మీరు భయపడిపోయారు. దానికేమో పెద్ద కూరలు ఉన్నాయి. ఆ కూరలతో కాటు వేయడానికి వచ్చింది మీ దగ్గరికి. మీరు పరిగెత్తుకుని పారిపోయారు. ఈ సంగతి తెలిసి ఊరంతా అక్కడికి వచ్చి జెర్రీని చూడడానికి ఎగబడ్డారు. ఎగబడేటప్పటికి అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో జెర్రీ చచ్చిపోయింది. ఇది స్టోరీ అండి. ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. మీకు ఎవరు కనిపించారు? తపస్వి, మునీశ్వరుడు. మీరు ఎందుకు ఆశ్చర్యపోయారు? ఆయన చాలా కాలంగా అదృశ్యమైపోయి ఉన్నాడు. మీరు ఆయనకి ఏమవుతారు? భక్తులు. భక్తులు. ఇంటికి తీసుకెళ్ళి ఏం వేపారు? తవుడు. దాని మీద ఏం చల్లారు? తాలింపు గింజలు చల్లారు. ఓకే, ఆయన తన్నితే మీ పొలంలో ఎట్లా పడ్డది? అది విత్తనాలు జల్లుతున్నట్టు, అవునా? అప్పుడు ఏమొచ్చింది? పంట. ఆ పంటను ఏం చేశారు? కోసారు. ఆ కోస్తుంటే దాంట్లో ఏమొచ్చింది? జెర్రీ. దానికి ఏమున్నాయి? కూరలు. కూరలు ఉన్నాయి. మరి ఆ జనమంతా ఎగబడ్డప్పటికి ఏం జరిగింది? తొక్కిసలాట జరిగి చచ్చిపోయింది. ఇది స్టోరీ. నేను ఏదో ఒక టైంలో మిమ్మల్ని అడుగుతాను, మీరు కరెక్ట్గా చెప్పాలి. ఓకేనా? మీరు బాగా చెప్తే మీకు ఒక డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్. ఓకేనా? ఓకే, ఎవరికైనా సరే చెప్తారు కదా? ఓకే, ముందు చూద్దాం. కొత్త పదాలు విన్నప్పుడు ఏం చేయాలి? న్యూ వర్డ్స్ విన్నప్పుడు చూడండి. ఈ వర్డ్ చూడండి, చదవండి. ఏంటది? బచ్చనాలియన్ కాదు, బక్కనాలియన్. ఓకే, దాన్ని ఏం చదవాలి? బక్కనాలియన్ అని చదవాలి. ఇది మనం ఎప్పుడు వినలే. దీనికి అర్థం తెలుసు ఎవరికైనా? తెలియదు. దీనికి అర్థం డ్రంకెన్, తాగిన వ్యక్తి. నోట్ చేసుకోండి. బక్కనాలియన్ అంటే అర్థం ఏంటి? డ్రంకెన్, తాగిన వ్యక్తి. ఈ రోజు నుంచి మీకు తెలియని కొత్త పదాలు వినగానే మీరేం చేయాలి నేను చెప్తాను, ఆ ప్రకారం మీరు చేయండి. ఓకేనా? ముందు మీరు చెప్పండి. చార్మినార్ అనగానే ఏ సిటీ గుర్తుకొస్తుంది? మరి ఆగ్రా అనగానే తాజ్మహల్ గుర్తుకొస్తుంది, అవునా? ఎస్. మరి రెడ్ ఫోర్ట్, ఎర్రకోట అనగానే ఢిల్లీ. మరి బల్గేరియా అనగానే ఏం గుర్తు రావట్లేదు.
ఓకేనా? ఎందుకు అంటే మనకి చార్మినార్ అంటే హైదరాబాద్ పిక్చర్ ఉంది, ఆగ్రా అంటే తాజ్మహల్ పిక్చర్ ఉంది, కానీ బల్గేరియా అంటే మనకు పిక్చర్ లేదు. మీకు తెలుసా మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. ఆ పిక్చర్ లాంగ్వేజ్లో ఏదైనా చెప్తే అది చాలా ఇష్టంగా నేర్చుకుంటుంది, ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు ఫాస్ట్గా అందిస్తుంది. ఇదే మెమరీ. కాబట్టి ఈ మెమరీ పవర్ఫుల్గా ఉండాలంటే మనం పిక్చర్ లాంగ్వేజ్లో చెప్పాలి మన బ్రెయిన్కి. కాబట్టి ఈ రోజు నుంచి మీరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నా, ఏదైనా లెక్చర్ వింటున్నా, ఏది మీటింగ్లో ఉన్నా కూడా మీరు పక్క వాళ్ళతో మాట్లాడకుండా, ఏవో ఆలోచనలు చేయకుండా, కిటికీలోంచి బయటికి చూడకుండా, రాత్రి చూసిన టీవీలో మీరు చూసిన నీ మొగుడే నా మొగుడు, మన ఇద్దరికి ఒకడే మొగుడు, ఈ సీరియల్స్ గురించి ఆలోచించకుండా మీరేం చేయాలి, బ్రెయిన్కి పిక్చర్ చూపించండి. పిక్చర్ చూపిస్తే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. బ్రెయిన్ లాంగ్వేజ్ గట్టిగా చెప్పాలి, బ్రెయిన్ లాంగ్వేజ్ ఆ పిక్చర్ రూపంలో మార్చుకోవాలి. ఈ బక్కనాలియన్, ఆ బక్కనాలియన్ అంటే మనకు పిక్చర్ లేదు, అవునా? డ్రంకెన్ పిక్చర్ ఉందా? తాగిన వ్యక్తిని చూసాం, నిజ జీవితంలో చూసాం, సినిమాల్లో చూసాం, సీరియల్స్లో చూసాం, అది పిక్చర్ ఉంది. కానీ బక్కనాలియన్ పిక్చర్ లేదు. మనం పిక్చర్గా మార్చుకోవాలి. ఈ రోజు నుంచి కొత్త వర్డ్ వినగానే దాన్ని మీరు స్లోగా చదవాలి, లేదా విడగొట్టి ముక్కలు చేసి దానిలో తెలిసిన వర్డ్స్ ఏమన్నాయా చెక్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు తెలిసిన వర్డ్ ఉంటే దాని సహాయంతో పిక్చర్ చేయించాలి బ్రెయిన్కి, అప్పుడు అది ఎక్కువ కాలం గుర్తుపెట్టుకుంటుంది. ఓకే, దీన్ని విడగొడదాం. బక్కనాలియన్ని బక్కన్ ప్లస్ ఏలియన్ రెండు ముక్కలు చేస్తాం. ఓకేనా? ఇప్పుడు బక్కన్కి సిమిలర్గా ఉండే వర్డ్ బక్కన్, బక్కన్, బచ్చన్. బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్. పిక్చర్ వచ్చిందా పిక్చర్? బక్కన్ అనే దానికి అమితాబ్ బచ్చన్ తెచ్చుకుని పిక్చర్ చూపించాం. మరి ఏలియన్ అంటే ఏలియన్, గ్రహాంతరవాసి అని చెప్పాలి. ఓకేనా? గ్రహాంతరవాసి, వేరే గ్రహం నుంచి వచ్చిన జీవి. ఓకే, ఇప్పుడు బక్కన్ అంటే బచ్చన్, అమితాబ్ బచ్చన్ వచ్చాడు. ఏలియన్ అంటే గ్రహాంతరవాసి వచ్చింది. ఇప్పుడు రెండింటినీ కలిపి దాని మీనింగ్ ఏంటి? డ్రంకెన్, దానికి లింక్ చేసుకోవాలి. ఓకేనా? ఈయన చూడండి, ఎవరైనా అమితాబ్ బచ్చన్ చాలా స్మార్ట్గా ఉంటాడు కదా. ఎస్, ఈ రోజుల్లో కూడా ఆయన 2-3 సినిమాల్లో నటిస్తుంటాడు. రోజు ఆయన ఇంటికి వచ్చేటప్పటికి అలసిపోతున్నాడు. వయసులో ఉన్నప్పుడేమో ఏం పెయిన్స్ లేవు, ఇప్పుడు బాడీ పెయిన్స్ వస్తున్నాయి. ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ చేశారు, డాక్టర్ గారు నాకు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఒంటి నొప్పులు వస్తున్నాయి, మంచి మందు వండి అని చెప్పారు. అప్పుడు డాక్టర్ గారు ఒక మందు ఇచ్చి, నాయన 2 పెగ్గులు తాగు ఏమీ కాదు. ఎన్ని? 2 పెగ్గులు తాగు ఏమీ కాదని చెప్పారు. సరే అని స్టార్ట్ చేశారు, 2 పెగ్గులు తీసుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ 2 పెగ్గులు తాగుతారా? ఫుల్ బాటిల్ లేపేస్తున్నాడు. ఫుల్ బాటిల్ లేపేస్తుంటే ఫుల్ బాటిల్ అవగానే ఆయన ఎలా మారిపోతున్నాడు? ఏలియన్. అమితాబ్ బచ్చన్ తాగినప్పుడు ఎలా మారిపోతున్నాడు? ఏలియన్. అమితాబ్ బచ్చన్ బక్కన్, ఏలియన్ బక్కనాలియన్. డ్రంకెన్ తాగినప్పుడు, బచ్చన్ తాగినప్పుడు ఏలియన్గా మారిపోతున్నాడు. ఓకేనా? అర్థమైందా? ఒక వర్డ్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో దాని మీనింగ్ సహా. గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మరి మరొక వర్డ్ చూడండి, డిలిజెంట్. దీని మీనింగ్ కొంతమంది తెలిసి ఉండొచ్చు. దీని మీనింగ్ హార్డ్ వర్కింగ్. ఓకేనా? సింపుల్, మీరే క్రియేట్ చేసుకోగలరు. డిలిజెంట్ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? గట్టిగా ఢిల్లీ. ఏమేమి ఉన్నాయి మీకు తెలిసిన వర్డ్స్? ఢిల్లీలో జెంట్స్. ఓకే, దాని మీనింగ్ ఏంటి? హార్డ్ వర్కింగ్. లింక్ చేయండి. జెంట్స్ ఇన్ ఢిల్లీ ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. సో ఈజీ కదా. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఇలా మీరు కొత్త వర్డ్స్ వినగానే వాటిని 2-3 సార్లు పదే చదివి దాంట్లో మీకు తెలిసిన దానితోటి పిక్చర్ క్రియేట్ చేసుకోండి. ఇలా న్యూ వర్డ్స్ని మీరు నేర్చుకోండి, ప్రయత్నించండి, ఈజీగా గుర్తుంటుంది. ఓకే, ఒకసారి చెప్పండి. బక్కనాలియన్ అంటే అర్థం ఏంటి? డ్రంకెన్. ఓకే, చూడండి, ఇక్కడ 10 వర్డ్స్ చూపిస్తున్నా మీకు. ఈ 10 వర్డ్స్లో 10 of 10 మీనింగ్స్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి, 10కి 10. 1 ఒకరికి వెలిగింది. ఓకే, ఉన్నన్న 8
6, 5. ఓకే, సరే వదిలేయండి. వీటి మీనింగ్స్ చూద్దాం ఒకసారి. హెర్మిట్ అంటే తపస్వి, అప్పుడే నోట్ చేసుకోవద్దు, ఆగండి, వెయిట్. మరి కన్సీల్ అంటే రహస్యంగా తలదాచుకోనడం. మరి డివోటీ అంటే భక్తుడు లేదా భక్తురాలు. ఎక్కడైనా విన్నారా? ఎప్పుడు? స్టోరీ గుర్తుందా? ఎస్, మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి, ఈ మీనింగ్స్ చెప్పండి. హెర్మిట్ అంటే గట్టిగా, మరి డివోటీ అంటే, కన్సీల్మెంట్ అంటే రహస్యంగా తలదాచుకోవడం, మరి హస్క్ అంటే తవుడు, ఓక, పొట్టు, ఏదైనా సరే. మరి సీజనింగ్ అంటే చెప్పాలి, తాలింపు, ఓకేనా, తాలింపు. మరి సో అంటే విత్తనాలు చల్లడం. రీప్ అంటే పంట కొయ్యడం, కోత కొయ్యడం. మరి సెంటిపీడ్ అంటే, బాయ్స్ అసలు మాట్లాడలేదు, జెర్రీ, సెంటిపీడ్ 100 కాళ్ళు కలిగినది జెర్రీ. ఫ్యాంగ్స్ అంటే కోరలు. మరి స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. ఓకేనా, మరొకసారి చూద్దాం. హెర్మిట్ అంటే తపస్వి. మీరు గట్టిగా మాట్లాడితే వైబ్రేషన్, ఆ వైబ్రేషన్ అనేది మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఓకే, మళ్ళీ చెప్పండి. హెర్మిట్ అంటే, మరి డివోటీ అంటే, కన్సీల్మెంట్ అంటే అదృశ్యమైపోవడం, హస్క్ అంటే సీజనింగ్ అంటే తాలింపు, మరి సో అంటే నాటడం, రీప్ అంటే కోత కొయ్యడం, సెంటిపీడ్ అంటే జెర్రీ, మరి ఫ్యాంగ్స్ అంటే కోరలు, మరి స్టాంపీడ్ అంటే తొక్కిసలాట. ఓకేనా, ఈ టెక్నిక్ అప్లై చేసి రోజుకు ఒక కొత్త 10 వర్డ్స్ తీసుకుని ఆ 10 వర్డ్స్ తోటి రోజుకు ఒక స్టోరీ క్రియేట్ చేసుకోండి. ఒక నోట్బుక్ పెట్టుకోండి. నేను చెప్తే ఎంత బాగా వచ్చింది, మీకు స్వంతంగా ప్రయోగాలు చేస్తే ఇంకా ఫాస్ట్గా స్పీడ్గా వస్తుందండి మీకు. ఓకేనా, రైట్. ఈ రోజు నుంచి కథలు అమ్మా నాన్నకి చెప్పడమే కాకుండా వొకాబులరీ పెంచుకోవడానికి కూడా ఉపయోగించండి. ఓకేనా, రైట్. నోట్ చేసుకున్నారా? ఓకే, మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి తర్వాత రాసుకోండి, మనకు టైం తక్కువ ఉంది. ఓకే, జనరల్ నాలెడ్జ్ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఎంత జీకే ఉంటే జాబ్ రావడానికి అంత స్కోప్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి మీ జీకే లెవెల్స్ ఎలాగున్నాయి చెక్ చేయమంటారా? భయపడుతున్నారు మిత్రులరా, గుర్తుపెట్టుకోండి, భయపడేవాడు జస్ట్ బ్రతకగలడు, చరిత్ర సృష్టించలేడు. హిస్టరీ క్రియేట్ చేయాలి అంటే భయాన్ని వదిలిపెట్టేయాలి. ఓకేనా, అడగమంటారా? ఏం లేదా, నా పొక్కిరి హీరో ఎవరు? హీరోయిన్? వావ్, వండర్ఫుల్ జీకే. రైట్. అంటే మిమ్మల్ని కొంచెం కష్టమైన ప్రశ్నలు అడగాలి. ఈ మధ్యన తెలుగులో రిలీజ్ అయ్యి 500 కోట్లు దాటి, ప్రశ్న పూర్తి కాలే, వెరీ గుడ్, ఎక్సలెంట్. అంటే ఇంకా కష్టమైన ప్రశ్న అడగాలి. మరి ఆ బాహుబలి సినిమాలో అమరేంద్ర బాహుబలి భల్లాల దేవుడు ఒక గూఢచారిని వెతుక్కుంటూ దొంగల రాజ్యం వెళ్తారు. ఆ దొంగల రాజ్యంలో ఒక ఆయన సారా పోస్తుంటాడు, ఆయన పేరు, ఇది కూడా తెలుసా? రైట్. అంటే లాస్ట్ వన్ వండర్ఫుల్ నాలెడ్జ్. స్వామి నదికి పోలే అత్తారింటికి దారి. ఎక్సలెంట్ నాలెడ్జ్ అండి. ఏది మీకు కుడి చేయి చేయించండి, వెనక తిప్పండి. శబాష్. ఈ ప్రశ్నలు కనుక ఎగ్జామ్స్లో ఇస్తే 100కి 110. కానీ వాళ్ళు ఇవి అడగరే. ఏమడుగుతారు మిమ్మల్ని? చూడండి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. సంఘట సభని స్థాపించినది ఎవరు? సంఘట సభ అంటే తెలుసా మీకు? ఇలాంటి తెలియని ప్రశ్నలే అడుగుతారు మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కదా. ఎస్, ఈసారి నుంచి మల్టిపుల్ చాయిస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి 2-3 టిప్స్ ఉన్నాయండి, మీకు చెప్తాను, నేర్చుకోండి. ఓకేనా. ఆన్సర్ కేశవ్ చంద్ర సేన్. ఆన్సర్ ఏంటి? కేశవ్ చంద్ర సేన్. మీరు నోట్ చేసుకోండి, ఒకసారి క్వశ్చన్ రాసుకోండి, ఆన్సర్ రాసుకోండి, మీకు చెప్తాను. పైన క్వశ్చన్,
కింద ఆన్సర్, మధ్యలో 4 ఆప్షన్లు వద్దండి, ఓకేనా, త్వరగా అయిపోవాలి. క్వశ్చన్ ఏంటి? సంఘట సభని స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఏంటి? కేశవ్ చంద్ర సేన్. ఇలా మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఆ క్వశ్చన్లో ఒక కీవర్డ్ అండర్లైన్ చేసుకోవాలి, ఓకేనా. ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఏమనుకుందాం? సంఘట్ సభ. నేను వైట్లో ఇచ్చాను చూడండి, వైట్ కలర్లో. మరి ఆన్సర్లో చూద్దాం. రైట్, ముందు సంఘట సభ చూద్దాం. సంఘట సభ అంటే పిక్చర్ ఉందా? లేదు. బ్రెయిన్ లాంగ్వేజ్ ఏంటి? గట్టిగా పిక్చర్ లాంగ్వేజ్. సంఘట సభ అంటే పిక్చర్ లేదు కాబట్టి బ్రెయిన్ గుర్తుపెట్టుకోదు, కానీ దానికి పిక్చర్ చూపించాలి. మీకేం చెప్పాను? కొత్త వాడు వినగానే పిక్చర్ చూపించాలి దానికి. సంఘట సభ, దాన్ని నెమ్మదిగా చదవండి. సంఘట సభ, సంఘట సభ, సంగీత్ సభ. సంగీత్ సభ అంటే తెలుసా మీ అందరికీ? ఎస్, ఇక్కడ సింగర్స్ పాడుతుంటారు, ఆడియన్స్ వింటుంటారు, మనం చూస్తూనే ఉంటాం. సంఘట సభ, సంగీత్ సభ. పిక్చర్ వచ్చింది. ఆన్సర్లో చూద్దాం. కేశవ్ అంటే పిక్చర్ లేదు. చంద్ర అంటే చంద్రుడు, మూన్. సంగీత్ సభ ఎక్కడ జరుగుతుంది? సంగీత్ సభ ఎక్కడ జరుగుతుంది? మూన్ మీద, చంద్రుడి మీద. సంగీత్ సభ అంటే సంఘట సభ, చంద్రుడు అంటే కేశవ్ చంద్రసేన్. అర్థమైందా? ఇట్లా మనం ఆ రెండింటిని లింక్ చేసుకుని ఒక చిన్న లింక్ క్రియేట్ చేసుకోవాలి, మెమరీ లింక్. ఓకే, మరి ఈ క్వశ్చన్ చూడండి. 2014 సంవత్సరానికి ఇటీవల ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారాన్ని భారత్లో జన్మించి అమెరికాలో స్థిరపడిన విజయ్ శేషాద్రికి ప్రకటించారు. ఈయన రచించిన ఏ కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది? 1 2 సెక్షన్, 2 3 సెక్షన్, 3 4 సెక్షన్, 4 5 సెక్షన్స్. ఆన్సర్ తెలుసా? హలో, వీటిలో ఏ ఒక్క ప్రశ్నకి ఆన్సర్ తెలిసినా 1 మార్క్ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు 10% స్కోర్ చేయక్కర్లేదు. మిగతా వారికంటే వచ్చే 1/2 మార్క్, ఎక్స్ట్రా 1/2 మార్క్ మీకు జాబ్ని ఇస్తుంది. కాబట్టి జనరల్ నాలెడ్జ్ నేర్చుకోండి. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ అవి, ఓకేనా. చూడండి, విజయ్ శేషాద్రి. ఆయన పేరేంటి? విజయ్ శేషాద్రి. ఆయన పేరులో ఆన్సర్ ఉంది, చెప్పండి. విజయ్ శేషాద్రి. విజయ్ శేష 3 సెక్షన్స్. విజయ్ శేష 3 సెక్షన్స్. ఆయన పేరులోనే ఆన్సర్ ఉంది. ఇలా మీరు వెతుక్కోండి, ఓకేనా. రైట్, మరి ఈ ప్రశ్న చూడండి. మేఘాలయ ప్రత్యేకంగా గిరిజన రాష్ట్రం. ఆ రాష్ట్రంలో నివసించిన గిరిజన తెగలేవి? 4 ఆప్షన్లు అండి, ఓకే. దీనికి ఆన్సర్ ఖాసీలు, జయంతియాలు, గోరేలు, ఓకేనా. గారోలు. వీటిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? చూడండి, మేఘాలయ వైట్లో పెట్టాను, దానికి అండర్లైన్ చేసుకుందాం. మేఘాలయాన్ని మేఘాలు అనుకుందాం, ఓకేనా. ఖాసీలు, ఖా కింద అండర్లైన్. జయంతియాలు, జాతో అండర్లైన్. తర్వాత గారోలు, గారో కింద అండర్లైన్. ఇప్పుడు మనం ఊహించుకుంటాం, మేఘాలయ అంటే మేఘాలు. మనం మేఘాల మీద కూర్చుని ఏం తింటున్నాం? ఖాజా, గారెలు. ఖాజాలు, గారెలు. మేఘాలయ మేఘాలు. ఖాజాలు అంటే ఖాసీలు, జయంతియాలు. గారోలు అంటే గారెలు, ఓకేనా. ఒకసారి ఆన్సర్ చెప్పండి దీనికి. ఖా అంటే కాశీలు, జా అంటే జయంతియాలు, మరి గా అంటే గారోలు, ఓకేనా. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ మన ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. రైట్, ఒక చిన్న స్టోరీ క్లాస్ కంక్లూడ్ చేస్తానండి. మీలో చాలామంది చదువులు పూర్తి చేశారు, చదువుతున్నారు, జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు, అవునా. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఒక్కసారి మీరు చదివిన చదువును మర్చిపోండి, మీ హోదాలు మర్చిపోండి, మీ వయసును మర్చిపోండి. మీరందరూ కూడా 4th క్లాస్ బుజ్జి పాపలు, ఓకేనా. బుజ్జిలన్నమాట, బుజ్జి పాపలు. మీరందరూ కూడా 4th క్లాస్లో సీరియస్గా లెసన్ వింటున్నారు. ఆ లెసన్ వింటుండగా టీచర్ గారు లెసన్ చెప్తుంటే చాలా శ్రద్ధగా వింటున్నారు. ఆ క్లాస్ రూమ్ కూడా ఇలా చాలా పెద్దగా ఉందండి. 6-7 కిటికీలు ఉన్నాయి, ఒక డోర్ ఉంది. ఆ కిటికీలన్నీ తెరిచి ఉన్నాయి, డోర్ తెరిచి ఉంది. ఉదయపు వేళ చక్కని గాలి, మంచి వెలుతురు. మీరు ఎంతో ఇంట్రెస్ట్గా టీచర్ గారు లెసన్ చెప్తుంటే వింటున్నారు. ఆ లెసన్ వింటుండగా సడన్గా కిటికీలోంచి ఒక బుజ్జి పిట్ట 2-3 డేస్ బ్యాక్ పుట్టిందండి, 2-3 రోజుల క్రితం పుట్టింది. అది ఎగరడానికి ట్రై చేస్తూ
కిటికీలోంచి దారి తప్పి మన క్లాస్ రూమ్లో వచ్చి పడ్డది. ఇక్కడే మన హాలు మధ్యలో పడ్డది. అదేం చేస్తుంది? ఎగరడానికి ట్రై చేస్తుంది, పైన రూఫ్ కొట్టుకుంటుంది, పడిపోతుంది. ఎగరడానికి ట్రై చేస్తుంది, కిటికీ కొట్టుకుంటుంది, పడిపోతుంది. లైట్ కొట్టుకుంటుంది, పడిపోతుంది. మీరు చూశారు. చూసి బుజ్జి పిట్ట ఎగరలేకపోతుంది, దానికి హెల్ప్ చేద్దామని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని టచ్ అయిపోయారు. అయితే మీ టీచర్ మిమ్మల్ని ఆపేశారు. స్టాప్, డోంట్ టచ్ ఇట్, దాన్ని ముట్టుకోకండి అని చెప్పారు. అప్పుడు టీచర్ గారు ఏం చెప్పారు అంటే, మీకు తెలుసా, అప్పుడే పుట్టిన పక్షిని, బుజ్జి పిట్టని మనుషులు ముట్టుకుంటే దాన్ని తల్లి గూట్లోకి రానవ్వదు. మరి దాన్ని గూట్లోకి రానవ్వకపోతే దానికి ఫుడ్ ఎవరు పెడతారు? తల్లి వచ్చి ముక్కులో ముక్కు పెట్టి ఫుడ్ పెడితే కానీ అది అన్నం తినలేదు. అంటే మీరు ముట్టుకున్నారా, మీరు చేతులారా మీరు చంపేసినట్టే. మీరేం చేయాలి? మీ తెలివితేటలు ఉపయోగించి కర్రతో కానీ, పేపర్తో కానీ, చేతితో కానీ ముట్టుకోకుండా ఆ పక్షి దాని అంతటా అదే ఎగిరి బయటకు వెళ్ళిపోయేలా చేయాలి. మరి ఎలా పంపిస్తారు చిల్డ్రన్ అని అడిగారు. అప్పుడు మీరందరూ బుజ్జి పాపలు కదా, సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు టీచర్ గారు చెప్పారు, డియర్ స్టూడెంట్స్, ఆ విండోస్ అన్ని క్లోజ్ చేయండి, ఆ డోర్ కూడా క్లోజ్ చేయండి. అప్పుడు క్లాస్ రూమ్లో చీకటిగా ఉంటుంది. అప్పుడు ఒక్క విండో ఓపెన్ చేయండి, ఆ పక్షి ఆ విండోలోంచి పడే వెలుతురు దిశగా ఎగురుకుంటూ పోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, అన్ని విండోస్ ఓపెన్ అయి ఉన్నాయి, డోర్ ఓపెన్ అయి ఉంది, అన్నిట్లోంచి లైటింగ్ పడి ఆ కళ్ళ మీద పడి ఆ బుజ్జి పిట్టకి దారి కనబడడం లేదు. ఒక్కసారి విండోస్ క్లోజ్ చేసి డోర్ క్లోజ్ చేస్తే క్లాస్ రూమ్ చీకటిగా అవుతుంది. అప్పుడు మీరు ఒక్క విండో ఓపెన్ చేస్తే ఆ ఒక్క విండోలోంచే వెలుతురు పడుతుంది. ఆ వెలుతురు దిశగా ఈ పక్షి ఎగురుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పారు. అప్పుడు మీరు అలాగే చేశారు. అప్పుడు ఆ పక్షి ఆ విండోలోంచి ఎగురుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఇది స్టోరీ. ఓకేనా? రైట్. ఇది మీ కుడి చేయి చూపించండి, వెనక తిప్పండి, మీ గుండెల మీద పెట్టండి. ఓకే, ఈసారి నేను అడిగే ప్రశ్నకి మీరు మనస్సాక్షితోటి సమాధానం చెప్పాలి. నాకు చెప్పొద్దు, మీకు మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అమ్మా నాన్నని మోసం చేయగలరు, భగవంతుని మోసం చేయగలరు. ఇక్కడ ఉంటుంది ఒకటి మనస్సాక్షి అంటారు, దాన్ని మోసం చేయలేరు. కాబట్టి మీ మనస్సాక్షికి సమాధానం చెప్పండి నేను అడిగే ప్రశ్నకి. ఓకే, ఈ తెరిచి ఉన్న కిటికీ, మొదటి కిటికీ ఫేస్బుక్ అనుకోండి, ఇంటర్నెట్ అనుకోండి, మూడవది క్రికెట్ అనుకోండి, నాలుగవది సినిమాలు అనుకోండి, ఐదవది చాటింగ్, ఆరవది మీ ఎడ్యుకేషన్. ఇన్ని కిటికీల్లో ఎన్ని కిటికీలు తెరిచి ఉన్నాయో మీ అందరికీ తెలుసు. అన్ని కిటికీలు తెరిచి ఉంటే అన్ని కిటికీల నుంచి పడే వెలుతురికి ఆ పక్షిలాగే మీకు కూడా దారి తెలియక కొట్టుమిట్టులాడతారు, మీ లక్ష్యాన్ని చేరుకోలేరు. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు అన్ని కిటికీలు మూసివేయండి, ఎడ్యుకేషన్ అనే ఒక్క కిటికీ మాత్రమే తెరిచి ఉంచండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనే కిటికీల నుంచి పడే వెలుతురు మన జీవితానికి వెలుగునిస్తుంది. కాబట్టి మిత్రులారా, చదువుకునేటప్పుడు చదువుకోండి, ఆ తర్వాత అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మా గురుగారు గంపనాశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓపెన్ అవుతుంది. అట్లాగే success.mmtc@gmail.com నాది 90000248. థ్యాంక్ యూ వెరీ మచ్.